ఋషికొండను ఆనవాళ్లు లేకుండా తవ్వేశారు. భారీ నిర్మాణాలను చేపట్టారు. కొద్ది రోజుల కిందట వైవి సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్లు ప్రారంభించారు. వేంగి ఏ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏబిసి ఇలా మొత్తం 7 బ్లాక్లను నిర్మించారు. రిసెప్షన్స్, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లు, గెస్ట్ రూమ్లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి ఈ భవనాల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ నిర్మాణాలు పర్యాటకుల కోసమా, ముఖ్యమంత్రి కార్యాలయం కోసమా అన్న విషయం చెప్పేందుకు అధికారులు సాహసించడం లేదు. పేరుకు మాత్రమే పర్యాటక రంగానివని చెబుతున్నా ప్రభుత్వ పెద్దల అవసరాల కోసమే తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. వీటిని పర్యాటక అవసరాల కోసం వినియోగించాలా లేదా అన్నది సీఎం జగన్ నిర్ణయిస్తారని మంత్రి రోజా చెప్పడం విశేషం. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు చాలా ప్రాజెక్టులు కీలకము. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. కేవలం ఋషికొండ ప్రాజెక్టులు కీలకమని భావించింది. 100 కోట్లు కుమ్మరించి త్వరితగతిన దీని పనులు చేపట్టింది. భారీ ప్యాలెస్ నిర్మించింది. ఈ నిర్మాణం ప్రారంభించి వారం రోజులు పూర్తవుతున్నా దేనికోసం ఉపయోగిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. కనీసం ఆ శాఖ అధికారులు సైతం నోరు మెదపడం లేదు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన నిర్మాణాలకు ఆర్భాటంగా ప్రారంభాలు చేస్తున్న వైసీపీ నేతలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిన వాటితో నిర్మించిన ఋషికొండ నిర్మాణాల విషయంలో మాత్రం ఏం మాట్లాడకపోవడం విమర్శలకు కారణమవుతోంది.